జగమంతా వేచి చూస్తున్న అయోధ్య శ్రీరాముడి ఆగమనానికి సమయం ఆసన్నమవుతోంది. బాలరాముడి బుడిబుడి అడుగులతో రామమందిరానికి చేరుకుంటున్నాడు. రేపు గర్భాలయంలో రాముడి విగ్రహం కొలువుదీరబోతోంది. ఈ రోజు నిర్వహించిన కలశ పూజ నిర్వహించి సరయూ నదీ జలాలను ఆలయానికి తీసుకొచ్చారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహం రామమందిరానికి చేరుకుంది. రేపు గర్భాలయంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. సోమవారం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ముందస్తుగా జరిగే పూజా కార్యక్రమాలను వారణాసి వేద పండితులు నిర్వహిస్తున్నారు. గణేశ్వర శాస్త్రి ద్రవిడ్ పూజా కార్యక్రమాలను సమన్వయపరుస్తూ ఉండగా మరో ప్రధాన అర్చకులు లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వం వహిస్తున్నారు. ఈరోజు కలశ యాత్ర జరిగింది. మధ్యాహ్నం సరయూ నది నుంచి పుణ్య జలాలను రామమందిరానికి తీసుకొచ్చారు. అయోధ్య రామమందిరంలోకి సరయూ నది పుణ్య జలాలు చేరుకున్నాయి. క్రతువు యజమానులుగా ఉన్న ట్రస్ట్ సభ్యులు అనిల్ మిశ్రా, ఆయన భార్య ఉషా మిశ్రా కలశ పూజలో పాల్గొన్నారు. రామమందిర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం తనకే కాదు యావత్ దేశానికి ఎంతో సంతోషాన్నిస్తోందని అన్నారు అనిల్ మిశ్రా. कलश लेकर के यहाँ से प्रस्थान कर चुके हैं। उसमें सरजू का जल भरा हुआ है। जहाँ भगवान राम का नाम आता है, सरजू को अलग नहीं किया जा सकता। ऐसी माँ सरजू का जल भगवान की प्राण प्रतिष्ठा के कार्यक्रम के लिए यहाँ से लेकर के जाया जा रहा है। कल से संपन्न होने वाले कार्यक्रम के लिए ये कलश पूजन संपन्न होकर के कलश यात्रा के रूप में यहाँ से जा रहे हैं सब। అయోధ్య ఉత్సవాల్లో భాగంగా నిన్న ప్రాయశ్చిత పూజలు జరిగాయి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా ప్రాయశ్చిత పూజలను నిర్వహించారు. 3 గంటల పాటు సాగిన ఈ పూజల తరువాత డాక్టర్ అనిల్ మిశ్రా సరయూ నదిలో పుణ్యస్నానం చేశారు. తరువాత విగ్రహ నిర్మాణ స్థలంలోనూ పూజలు చేశారు. బాలరాముని విగ్రహాన్ని శుద్ధి చేస్తూ కళ్లకు గంతలు కట్టారు. వివేక్ సృష్టి ప్రాంగణంలో ఆచార్య అరుణ్ దీక్షిత్ ఆధ్వర్యంలో అనిల్ మిశ్రా దంపతులు పూజలు ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమంలో శిల్పి అరుణ్ యోగిరాజ్ కూడా పాల్గొన్నారు. ప్రాయశ్చిత్త పూజలో భగవంతుణ్ణి క్షమాపణలు కోరారు. విగ్రహ తయారీలో ఉలి, సుత్తి లేదా మరేదైనా పరికరాన్ని ఉపయోగించినందున భగవంతునికి గాయం తగిలిందన్న భావనతో ఈ విధమైన క్షమాపణలు కోరారు. ప్రధాన అతిథి డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు సరయూ తీరానికి చేరుకుని దశవిధ స్నానం చేశారు. ఈ సమయంలో ప్రాయశ్చిత్త పూజల మంత్రోచ్చరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది.